తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉండడంతో చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సారంగాపూర్, ధర్మపురి, రాయికల్ మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ఆక్సాయిపల్లె వద్ద వరద ప్రవహిస్తూ ఉండడంతో మంచిర్యాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆక్సాయిపల్లి, నాగారం మధ్య రహదారి తెగిపోయింది. భారీ వర్షంతో సారంగాపూర్, రాయికల్ మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. హుస్నాబాద్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో రాత్రి వేళ మోస్తరు వర్షం కురిసింది. నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత వర్షాలు పడడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం తడిసి ముద్దైంది. దీంతో కోల్బెల్టు ప్రాంతం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి ఖని సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద నాలా ఉప్పొంగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 ఇంక్లైన్ చౌరస్తా వద్ద వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా ప్రజల్ని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, వెలగటూరు, గొల్లపల్లి, సారంగాపూర్, బుగ్గారం మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. నేరెళ్ల వద్ద ఉన్న 63వ జాతీయ రహదారిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను దారి మళ్లించారు. నేరెళ్ల, గోవిందుపల్లెలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మపురి వద్ద బుదేసి పల్లె చెరువులోకి భారీగా వరద కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద చెరువు వద్ద ప్రియదర్శిని కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు వచ్చి చేరుతోంది.